కారు వెంబడించడం ఏదైతే ఉందో ఆ విగ్రహ ఆవిష్కరణకి ఆది అంతా మొత్తం అతనేనండి. లేకపోతే ఆ విగ్రహం అక్కడ ఉండేది కాదు. ఆ రోజు విగ్రహం తెచ్చి రెడీగా పెట్టుకుంటే కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు. అర్ధరాత్రులు అప్పటికప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి అతను అదే స్టేజ్ మీద ఆవిడెవరు మన విడుదల రజనీ గారు, అప్పట్లో హెల్త్ మినిస్టర్ గారు, రోసయ్యన్న, వీళ్ళందరూ కూడా ఉన్నారండి అదే స్టేజ్ మీద. సరే చీఫ్ గెస్ట్ కదా, చివరిలో ఆయనకి మైక్ ఇస్తారని ఫస్ట్ నాకే మైక్ ఇచ్చారండి. నాకే మైక్ ఇచ్చినప్పుడు ధన్యవాదాలన్నా, మీ రుణం తీర్చుకోలేంది, ఖచ్చితంగా ఆ విగ్రహం అక్కడ ఉందంటే అది జీవితాంతం మీ పేరు గుర్తుంటుంది అంటే ఆయన అప్పుడు అడిగారు, లేచి వెంటనే నాకు మైక్ లాక్కొని, ఏమా రుణం తీర్చుకుంటానన్నావు కదా అంటే, అవునన్నా అవునన్నా అన్న. ఆ రుణం తీర్చుకోవడం అంటే ఒకవేళ మా ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చేయగలిగాను కాబట్టి చేసినాను, ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే అనగానే పక్కనున్న హోమ్ ఆవిడెవరు హెల్త్ మినిస్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే నా మీద అన్యాయంగా దాడి చేస్తే న్యాయంగా నిలబడతావమ్మా అంటే, రుణం తీర్చుకోవడం అన్నావు కాబట్టి అడుగుతున్నా అన్నాడు. అయ్యో బల్లెవాళ్ళన్నా, పార్టీలకు అతీతంగా న్యాయవాద వృత్తితో ఖచ్చితంగా ధర్మంగా నిలబడతానన్నా అని మాట ఇచ్చినాను. ఈ రోజు ఆ మాట కోసం నేను పడ్డ కష్టాలు, ఎదుర్కొంటున్న సమస్యలు ఈ రోజు కూడా అవి వర్ణనాతీతం. రజనీ గారు అసలు కాదు మీరు ఎంత ఎమోషనల్ అయ్యారు. లాస్ట్ డిబేట్ లో కూడా ఆల్మోస్ట్ మీరు ఏడ్చినంత పని చేశారు. కాదు ఏంటి అంత ఇబ్బందిగా ఉందా ఇప్పుడు ఆయన గురించి మాట్లాడినందుకు? సార్ అది ఆశ్చర్యం ఏంటంటే సార్, 4 సంవత్సరాలు గవర్నమెంట్ కి అగేనెస్ట్ గా మాట్లాడినాను సార్. ఎప్పుడు ఇంత ప్రాబ్లం నేను ఫేస్ అవ్వలేదు సార్. ఇది ఎప్పుడైతే నేను ప్రశ్నించినాను సార్, సపోర్ట్ చేయలే. సపోర్ట్ నేను అసలు ఎప్పటికీ చేయను సార్. ప్రశ్నించాను, ఇది ల్యాండ్ ఆర్డర్, ఇది చట్ట విరుద్ధం, మీరు అలా చేయకూడదు అన్నందుకు 10-15 రోజుల నుంచి నేను ఎదుర్కొంటున్న సమస్యలు గత 4 సంవత్సరాలు నేను ఎందుకు ఎదుర్కోలేదు అనేటటువంటి కంపారిజన్ నాకు కాదు సార్. టీడీపీలో బలమైన నాయకులకి, జనసేనలో బలమైన నాయకులకి, బీజేపీలో బలమైన నాయకులకి వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళు ఫోన్ చేసి ఈ సానుభూతి చేస్తున్నారు, అమ్మ బాధపడకండి అమ్మా, చూడండి ఇలాగే ఉంటది, కమల్ హాసన్కే క్యారెక్టర్ లేదన్న వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టరా. రే అసలు చాలా దారుణం సార్. దీంట్లో మనం ఒక క్లారిటీ చెప్పాలి ఏంటంటే, రజనీ గారు వైసీపీ అన్న ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఆయన రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చే ముందే నేను గతంలో అంటే మా అత్తగారు వైసీపీ ఎంపీటీసీ అండి. కానీ గుర్తుపెట్టుకోండి, వైసీపీ ఎంపీటీసీ నేను జాయిన్ అవ్వకముందే. కానీ మేమందరం గెలిచిన పార్టీ వైపు నిలబడలేదండి. నేను 2 చోట్ల ఓడిపోయిన వాడు నా సహాయం అడిగాడా, నన్ను పిలిపించినాడా, నాకు అధికార ప్రతినిధి పదవి ఇస్తానన్నాడా, నా కులుపోడు, నా అన్న అని చెప్పి నేను పార్టీలో చేరానండి. ఈ రోజుకి ఎంపీటీసీ పదవి ఆవిడకు వచ్చే వరకు, మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు ఆవిడ స్టిల్ ఎంపీటీసీనే వైసీపీ. మరి అప్పుడు గుర్తులేదా ఎంతమంది వైసీపీ వాళ్ళు? బాలినేని గారు వచ్చారా, బాలశౌరి గారు వచ్చారా, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చారా, కృష్ణ యాదవ్ గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చినారు కదా. వైసీపీ నుంచి ఇంతమంది వచ్చినారే, ఒక ఆడబిడ్డని మనం తీసుకొచ్చినామే. ఈ రోజు వైసీపీ వాళ్ళలా వీళ్ళలా 10-15 రోజులు దాడిని అస్సలు తట్టుకోలేదండి. కానీ ఇలాంటిదా రాజకీయం? దీన్ని ఏమంటారో తెలుసా సార్? ఓపెన్ గా ఆడింగి రాజకీయం అంటారు సార్. నేను విధానాల మీద ప్రశ్నిస్తే డైరెక్ట్ అటాక్. రజనీ గారు అలా మాట్లాడతారు, పోలవరం ఎందుకు పూర్తిగా లేదు, ఈ కారణంగా వల్ల ఆగిపోయిందని మీరు మాట్లాడండి. తప్పుని తప్పుగానే మాట్లాడదాం, వ్యక్తిగత విమర్శలు వద్దు. నేను ఎప్పటికీ విమర్శించను, అది నా సిద్ధాంత విరుద్ధం. మీరు కూడా అలా విమర్శించకండి, విధానాల మీద మాట్లాడుకుందాం. అలా మీరు సోషల్ మీడియా భయపెడితే నేను భయపడతానా? 1 రోజు, 2 రోజు, 3 రోజు అలవాటు. ఆయన అన్నాడు కదా, నా కుక్కను కూడా భయపెట్టలేరని. ఈ రోజు జైలుకి వెళ్ళి వచ్చాడు, భయపడ్డా? రేపైనా తగ్గి మాట్లాడతాడా? రెండింతలు లెగుస్తున్నారు. సో ఇటువంటి విషయాల్లో ఇలాంటి విధానాలను ప్రోత్సహించకూడదండి. పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు ఇలాంటి ఆడబిడ్డల మీద ఈ సోషల్ మీడియా దాడులు ఎప్పుడు ఖండిస్తారు. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఖండించాలా? అరే ఇష్టమైతే ఉంటారు, కష్టమైతే బయటకు వెళ్తారు. దానికోసం ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు వెళ్ళిపోయారు. ఎక్కడన్నా వైసీపీ సోషల్ మీడియాలో ఒక్క పోస్టులు చూపించండి, మాట్లాడరు. అరే శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చారు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు పార్టీ నుంచి. కానీ వాళ్ళ విధానాలలో వెళ్ళిపోయిన వాళ్ళ గురించి తిట్టడాలు, సోషల్ మీడియా పోస్టులు పెట్టడాలు, వాళ్ళ కుటుంబాల్లో రోడ్డుకి తీసుకురావడాలు లేవండి. పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారు. పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి అనే సిద్ధాంతంతో ఒకరు పోయినంత మాత్రాన నాకు వచ్చినంత నష్టమే లేదు అనుకునేవాడు అవతల వైపు ఎందుకు పోయింది, ఏ కారణంతో పోయింది, పదవి లేదని పోయిందా, ఇంకొక రకంగా పోయిందా? ఎందుకు సార్? ఎందుకు? నేనేం మాట్లాడినాను? కర్రలు పట్టుకోవడం తప్పన్నాను, ఫ్లెక్సీలు కట్టడం తప్పన్నాను, ఎల మీద నిప్పు పెట్టడం తప్పన్నారు. అది మీరు తప్పనలేదు, నేను తప్పన్నా. నేను న్యాయవాదిగా తప్పన్నాను, మీరు రాజకీయంగా తప్ప అనకూడదేమో అనలేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మీ ఇష్టం. నాకు అనిపించింది, నేను చెప్పాను. దానివల్ల పదవి కోల్పోతాను, నాకు నష్టం లేదు. కానీ ఈ దాడులు గతంలో లేవేంటి, ఇప్పుడు వచ్చినాయి ఏంటి అనేది మీకు మీరు చర్చించుకుంటే చాలు సార్. ఇది నేను టీడీపీలో వాళ్ళు ఎవరికి చెప్పలేదండి. కానీ ఒక పెద్ద ఆయన ఉంటారు, మాల్యాద్రి గారు అని, బహుశా అజయ్ సజ్జా గారికి కూడా తెలుసు. ఆయనకు ఆ వీడియోలని పంపించా. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే కంటిన్యూ చేయండి, మీకు తప్పు అనిపిస్తే ఖండించండి. అంతేగాని దీన్ని ఆపేయండి అనుకోండి నేను చెప్పాను సార్. సో అది మీ విఘ్నత అని నేను ఆయనకు పంపించినాను సార్. బట్ ఆయన ఎంతవరకు రెక్టిఫై చేస్తున్నారో నాకైతే తెలియదు సార్. మీ మీద జరుగుతున్న దాడి వీడియోస్ కూడా సార్ ఎగ్జాక్ట్లీ వీడియోస్ కూడా అన్ని నేను మాల్యాద్రి గారికి పంపించినాను సార్. ఆ పార్టీలో ఒక పెద్ద ఆయనగా ఆయన నమ్ముతాను కాబట్టి
సార్ ఇలా జరుగుతుంది సార్, నేను తప్పని ప్రశ్నించాను అంటే సార్, నా ఏంటంటే మీ ఇష్టం. ఉద్దేశం టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నదన్నా మాల్యాద్రి గారికి పంపించారు, అజీకి పంపించారు అంటేని? సార్ అది అంటే నేను జనసేన